వెల్కమ్ టు జర్నలిస్ట్ అలీం యూట్యూబ్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ అలీం. ఈరోజు సుగాలి ప్రీతి సంబంధించిన తల్లిగారు విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ సమయంలో మాకు సమయం చాలకపోవడం వల్ల కాసేపు ఆగి ఆమె ఎక్కడైతే బస చేశారో ఆ ప్రాంతానికి వెళ్ళి ఆమె ఇంటర్వ్యూ తీసుకోవాలని ప్రయత్నించాం. ఇంటర్వ్యూ తీసుకున్న సందర్భంగా ఆమె మాట్లాడిన మాటలు నిజంగా కళ్ళెమ్మట కన్నీళ్లను తెప్పించాయి. ఒక తల్లిగా తన బిడ్డను పెంచానని, ఆ బిడ్డ పెళ్లి చేసి అన్ని బాధ్యతలు తీర్చే వరకు కూడాను ఆ బాధ్యత తనదేనని, దానికి అయ్యే ఖర్చంతా కూడా తనే భరిస్తానని, ఇప్పుడు ఎవరైతే సుగాలి ప్రీతి తమతో లేకపోయినా సరే ఆమెకు సంబంధించిన ఖర్చులన్నీ కూడాను తమే బరాయిస్తూ ఆమెకు న్యాయం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నామని ఆమె సందర్భంగా నాతో మాట్లాడుతూ ఎమోషనల్గా కూడాను కన్నీరు మున్నీరుగా విలపించారు. సుగాలి ప్రీతి 10వ తరగతి కర్నూలు జిల్లాలో ఒక రెసిడెన్స్ స్కూల్లో చదివే ఆమె 10 అడుగులు పైన ఫ్యాన్కి ఒక చీర కట్టుకొని వేసుకుని చనిపోయినట్లుగా స్కూల్ యాజమాన్యం ఏదైతే పోలీసులకి స్థానికంగా ఫిర్యాదు చేసింది. ఇది నిజంగా తమకు అనుమానాలు ఉన్నాయని చెప్పి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీసుకెళ్లారు. ఈ సందర్భంలో స్థానికంగా ఆ పోలీసులు చేసిన కేసు నమోదు సందర్భంగా అక్కడ జరిపిన దర్యాప్తు డాక్టర్లు ఆమె చనిపోవటానికి వేరే కారణం ఉంది, ఆమె మర్మాంగాల్లో క్షమించండి, ఒక ఆడపిల్లకు సంబంధించిన అంశం ఇది జరిగిన పోస్ట్మార్టం నివేదిక ఆధారంగా మాత్రమే మీతో షేర్ చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ ఏం జరిగింది అనేది కూడాను డాక్టర్లు లోపల స్పెరం ఉందని చెప్పి కూడాను ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న ఎవరైతే ఇన్ఛార్జీలు ఉంటారో అక్కడ ఉన్న వారిని పోలీసులు అదుపులో తీసుకుని ఒక 20 రోజుల్లో బెయిల్ పైన వారు న్యాయపరమైన అంశాలలో వారికి బెయిల్ రావడంతో వారు బయట ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆమె కోసం న్యాయం చేస్తానని మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆమె పాలిట ఒక వరంలాగా కూడాను ముందుకొచ్చారు. ఈ సందర్భంగా తన కూతురికి న్యాయం జరుగుద్దని, పార్వతి గారు సుగాలి ప్రీతికి న్యాయం జరుగుద్దని కూడాను పెద్ద ఎత్తున ఒక నమ్మకాన్ని ఆమె జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై పెట్టుకున్నారు. అయితే ప్రభుత్వం మారిపోయిన తర్వాత సుగాలి ప్రీతి కేసు ఏమైందని 14 నెలలుగా తిరుగుతున్న తమకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదని ఆ తల్లి వాపోయింది. హోంమంత్రి అనితను కలిసిన సందర్భంలో కూడా మీడియాకి సుగాలి ప్రీతి తల్లిదండ్రులు కలిశారనే వార్త కూడా తెలియదని మాట్లాడినప్పుడు హోంమంత్రి అనిత గారు చాలా మర్యాదగా చాలా గౌరవంగా ఆడపిల్లకి అన్యాయం జరిగిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారని, ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకోలేదు, తమకు న్యాయం జరగలేదని ఆ తల్లి అనిపించింది. అయితే అత్తారింటికి దారేది సినిమాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ చెప్తారు. తను ఇవాళకి తన అత్త కోసం ఒక ముద్ద తీసి టేబుల్ మీద పెడుతున్నామని, తనకు అవసరమైన అన్ని కూడా పక్కన పెడుతున్నట్లుగా ఒక డైలాగ్ చెప్తారు. అలాగే తన తల్లి ఎవరైతే సుగాలి ప్రీతి తల్లి పార్వతి కూడా ఒక మాట చెప్పారు. తన కూతురు ఆత్మ శాంతించే వరకు కూడాను రోజుకు రూపాయి కాదు 2 రూపాయలు కాదు తినే బట్టలు ఏదైతే వండుకునే సామాగ్రి సైతం కూడా తన కూతురు కోసం త్యాగం చేస్తున్నా అని చెప్పారు. కనీసం ఏ రోజు కూడాను అంటే 2015 నుంచి ఇప్పటి వరకు 3 పూటల అన్నం తృప్తిగా తినలేదని తల్లి కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఖచ్చితంగా తమకు న్యాయం జరిగిందని చెప్పి కూడాను ఆమె సందర్భంగా ఘంటాపదంగా చెప్పారు. తన భర్తకు ఉద్యోగం రావటం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నష్టపరిహారం ఇవ్వాలందో ఆ నష్టపరిహారం సంబంధించిన అంశాలన్నీ కూడా భర్తీ చేశారని ఆమె చెప్పారు. అంతేకాకుండా సిబిఐ దర్యాప్తుకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత తమ కూతురు కేసు ఏ విధంగా దర్యాప్తు చేస్తారు, న్యాయం చేస్తారు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే ప్రత్యర్థులను రెడ్ బుక్లో ఎక్కించుకొని వారి ఆగడాలను అడ్డుకట్టి వేస్తానన్న ఎర్ర బుక్కు ఎవరైతే సృష్టికర్త ఉన్నారో నారా లోకేష్ తమ పట్ల న్యాయం చేయాలని, తన కూతురికి న్యాయం చేయాలని కూడాను ఈరోజు సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఎమోషనల్ ఇంటర్వ్యూ మీకోసం తీయటం జరిగింది. అయితే ఇందులో కొన్ని అంశాలని మీడియా ముందు చెప్పలేని పరిస్థితి ఉంది. తన కూతురు చనిపోయిన విధానం, తన కూతుర్ని ఎవరు చంపారు, స్థానికంగా ఎవరైతే కొంతమంది ఇన్స్టిట్యూట్కి సంబంధించిన పెద్దలు ఉన్నారో వారి మీద తన అనుమానాలు కూడాను వ్యక్తం చేశారు. తప్పక చూడండి మీ జర్నలిస్ట్ అలీ పాడ్కాస్ట్లో. ఆమె బాధ వర్ణాతీతంగా ఉంది. నేను ఇంటర్వ్యూ చేస్తూ కూడాను ఒక రకంగా మాకును పిల్లలు ఉన్నారు, ఒక రకంగా మాట్లాడుతుంటే నేను కూడా కొద్దిగా ఎమోషనల్ అయ్యి కొద్దిసేపు ఇంటర్వ్యూ కూడా ఆపే పరిస్థితి అయితే ఉత్పన్నమైంది.